నమస్తే సార్. నమస్తే. సార్ సోరియాసిస్ నిజంగా వింటర్ సీజన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చాలా యాహ్! మందికి కూడా ఎక్కువగా హెయిర్ లో కూడా వస్తూ ఉంటుంది. అవునవును. దీన్ని తగ్గించుకోవాలంటే మీ దగ్గర ఏమైనా మంచి హోమ్ రెమెడీస్‌తో ఏమైనా చిట్కాలు మా వ్యూయర్స్ కోసం చెప్పగలరా? సోరియాసిస్ అనేది హ్మ్. యాక్చువల్లీ స్కిన్ ప్రాబ్లమ్ అది. బట్ ఒరిజినల్‌గా ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. స్కిన్ ప్రాబ్లమ్ కాదు. ఓకే. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. అంటే ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూనిటీ ఏదైతే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలో, హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో ఇమ్యూనిటీ ఓవర్ ఫంక్షనింగ్ అయ్యి మన బాడీ మీద అదే అటాక్ చేస్తుంది. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ, ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశాన్ని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంటారు. చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళే మన దేశం మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఈ హ్మ్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అలా అన్నమాట. సో మన ఇమ్యూనిటీయే మన మీద అటాక్ చేస్తుంది. హ్మ్. సో జనరల్‌గా ఏంటంటే అలోపతిలో ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఇమ్యూనిటీ ఓవర్ స్ట్రాంగ్ అయ్యి అటాక్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని తగ్గియాలి. హ్మ్. సో ఇమ్యూనో సప్రెసెంట్స్ అని ఇస్తారు. దాంతోపాటు ఈ స్టెరాయిడ్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ సోరియాసిస్ ఉన్న ఎక్స్టర్నల్‌గా స్టెరాయిడ్ ఆయింట్మెంట్ ఇస్తారు. అండ్ సోరియాసిస్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో దానికోసం స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇస్తారు. హ్మ్. సో ఇమ్యూనిటీని తగ్గిస్తారు కాబట్టి దాని అటాక్ అనేది సివియారిటీ అనేది తగ్గుతుంది. బట్ ఇమ్యూనిటీ తగ్గించడం అనేది ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్. ఎందుకంటే బాడీకి ఇమ్యూనిటీ చాలా అవసరం. హ్మ్. ఇప్పుడు మన కోవిడ్ టైంలో అందరూ ఇమ్యూనిటీ అని రకరకాలుగా అవును. కషాయాలు అవి ఇవి. సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, మనకు వేరే డిసీజెస్ ఈజీగా వస్తాయి. హ్మ్. చిన్న చిన్నగా అంటే అవతల వాళ్ళు ఎవరైనా తుమ్మినా తగ్గినా మనకి ఈజీగా అటాక్ అవుతుంది. సో ఓకే. ఇమ్యూనిటీ అనేది తగ్గకూడదు. బట్ ఇమ్యూనిటీ తగ్గకపోతే ఈ ప్రాబ్లం పెరుగుతుంది. పెరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఏదైతే ఇమ్యూనిటీ డీవియేట్ అయిందో, అంటే మన బాడీని ఎనిమిలాగా ఫీల్ అయ్యి ఏదైతే ఇమ్యూనిటీ అవుతుందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అంటే హ్మ్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేని వాళ్ళలో ఇమ్యూనిటీ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో, సో మా మెడిసిన్ హోమియోపతిలో ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ ఇమ్యూనిటీని నార్మల్కి తీసుకొస్తుంది. హ్మ్. అంటే డిరైల్డ్ ఇమ్యూనిటీ, అంటే పట్టాలు తప్పి రైలు వెళ్తుంటే సో దాన్ని మళ్ళీ పట్టాల మీద తీసుకురావాలి. సో ఓకే. హోమియోపతిలో మేము చేసేది ఏంటంటే మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకొస్తాం. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే సోరియాసిస్ పర్టికులర్గా ఏదంటే ఈ వింటర్ ఎందుకంటే మామూలుగా ఈ చలికి స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి హ్మ్. మామూలుగా కూడా ఈ సోరియాసిస్ లేని వాళ్ళకే దురదలు వస్తుంటాయి. అవును. మాయిశ్చరైజర్ అవన్నీ వాడాల్సి వస్తుంది. అవును. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సీజన్ భయంకరంగా ఉంటుంది. ఈ పర్టికులర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 3 మంత్స్ 4 మంత్స్. సో ఈ 3-4 మంత్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి. సో అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఏదంటే ఏదో మామూలుగా సమ్ డ్రగ్స్ వల్లనో లేదంటే ఇంకేదో రీజన్స్ చెప్తారు. బట్ హ్మ్. ఒరిజినల్గా ఏదంటే ఇట్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల. హ్మ్. అంటే పర్టికులర్గా రిలేషన్షిప్ ప్రాబ్లం. సో సోరియాసిస్ పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ జెంట్స్లో వచ్చింది అంటే వాళ్ళకి వైఫ్తో ప్రాబ్లం ఉండడం కానీ, లేదంటే సపోజ్ అన్మ్యారీడ్ అయితే వాళ్ళ లవర్ లవర్. వాళ్ళతో హ్మ్. సమ్ రిలేషన్షిప్ లేదంటే డిస్టర్బెన్స్ రావడం. సో అదే కాకుండా ఈవెన్ రిలేషన్షిప్ అనేది ఓన్లీ లవ్‌కి సంబంధించిందే కాదు, ఫ్రెండ్‌షిప్ కూడా కావచ్చు. బాగా ఏదైనా. క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి డివైడ్ ఏదైనా అవ్వడం. హర్ట్ చేస్తే. ఏదైనా ప్రాబ్లమ్ అంటే వాళ్ళు చీట్ చేయడం కానీ, లేదంటే సెపరేట్ అయిపోవడం. లేదంటే హ్మ్. ఇప్పుడు మా దగ్గర ఒక కేసు వచ్చింది రీసెంట్‌లీ. క్లోజ్ ఫ్రెండ్స్ యంగ్‌స్టర్ అనమాట. ఇంటర్మీడియేట్. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్‌ఫర్ అయినందుకు అబ్బాయి కూడా వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హ్మ్. 3 మంత్స్‌కి అబ్బాయికి సోరియాసిస్ స్టార్ట్ అయింది. సో హ్మ్. నేనంతా కేసు తీసుకోవడం అంటే ఈ ఏజ్‌లో వాళ్ళకి ఏముంటది, లవ్‌కి పెద్దగా ఇంటర్ ఉండదు. ఫస్ట్ ఇయర్ అంటే ఏముండదు. సో అంటే ఏమైందంటే పేరెంట్స్‌తో ఏమన్నా ప్రాబ్లమా, లేదంటే ఫ్రెండ్స్ ఏమన్నా అడిగితే అప్పుడు ఇట్లా మా క్లోజ్ ఫ్రెండ్ ఇలా వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయారని అందుకని స్టార్ట్ అయింది. సో ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల సోరియాసిస్ వస్తుంది. ఓహ్! సో అంటే అంటే ఇప్పుడు ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమా సార్ అక్కడ? ఎమోషనల్‌గా బాగా అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళు హ్మ్. ఎవరైనా హ్మ్. దూరం అయితే హ్మ్. సో ఈ సోరియాసిస్ వస్తుంది. సో అంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. సో పర్టిక్యులర్ ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఏంటంటే అక్కడ గిల్టీ కాన్షియస్ వల్ల వస్తుంది రొమటైడ్ ఆర్థరైటిస్. హ్మ్. సోరియాసిస్ అనేది రిలేషన్షిప్ ప్రాబ్లం. సో మేము జనరల్‌గా చెప్తామంటే ఇది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇట్లా ఈ విధంగా ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి హ్మ్. సో ఆ ఫీలింగ్‌ని కొద్దిగా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే సరే వీళ్ళు నౌఎడేస్ మొబైల్‌లో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు, మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చు. ఇంకెవరైనా వేరే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి ఆ అటాచ్‌మెంట్, ఆ ఫీలింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సరే అతను వెళ్ళిపోయాడులే. అంటే వీళ్ళకి ఎట్లా అంటే బెటర్ ఫాదర్ అట్లా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగుండి ఎక్కడికి పంపియడం. ఇట్లా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సో దీనివల్ల మీకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి హ్మ్. దీన్ని మీకు తగ్గించుకోవాలి మెంటల్లీ. యూ హావ్ టు బి స్ట్రాంగ్ అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మేము మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం. ఓకే. సో ఆ కౌన్సిలింగ్ వల్ల కొద్దిగా వాళ్ళ మైండ్ అనేది రిలాక్స్ నార్మల్‌కి అవుతుంది. వస్తుంది. అండ్ మా మెడిసిన్ ఇప్పుడు అలోపతిలో ఏదంటే ఇవి ఇస్తారు హ్మ్. ఇమ్యూనోసప్రెసెంట్స్. బట్ మా దాంట్లో ఏంటంటే సోరియాసిస్‌కి పర్టిక్యులర్‌గా కొన్ని వందల కేసెస్ మేము ట్రీట్ చేశాం. హ్మ్.
అండ్ జనరల్గా ఏదంటే అలోపతి కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకొని మనం గూగుల్లో కొడితే కూడా సోరియాసిస్ ఈజ్ ఇన్క్యూరబుల్ అని వస్తుంది. ఓన్లీ వీ అవును. కెన్ మెయింటైన్ చేయగలం కానీ క్యూర్ అనేది లేదు. బట్ ఐ హ్యావ్ క్యూర్డ్ సో మెనీ కేసెస్. సో మళ్ళీ రాలేదు సార్? మళ్ళీ రాలేదు, ఎందుకంటే మేము మళ్ళీ వాళ్ళకి చెప్తుంటాం అనమాట, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చెప్పండి అని. ఇంతవరకు ఈవెన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 5 years దాటిన వాళ్ళు, 6 years దాటిన వాళ్ళు మళ్ళీ సోరియాసిస్ అనేది అసలు లేదు. ఈవెన్ దాని కొన్ని ప్యాచెస్ లాగా ఒక డార్క్ డిస్కలరేషన్ ఉంటుంది, అవి కూడా పోయాయి కంప్లీట్గా. ఓకే. సో ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అండ్ దెన్ డైట్ అంటే పర్టికులర్గా గ్లూటెన్ అనేది ఒకటి మన ఎంజైమ్. ఇప్పుడు మైదాలో కానీ, బార్లీలో, గోధుమల్లో, ఇట్లాంటి వాటిలో గ్లూటెన్ అనేది ఉంటుంది. సో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అంటే మెయిన్గా మైదా, గ్లూటెన్ అంటే మైదాలో కంప్లీట్గా ఎక్కువ ఉంటుంది, బార్లీలో కొద్దిగా ఉంటుంది అండ్ గోధుమల్లో ఉంటుంది. సో గోధుమలు అప్పుడప్పుడు చపాతీ ఇట్లాంటివి అప్పుడప్పుడు తినొచ్చు. మైదా అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. కొద్దిగా వాటర్ బాగా తాగుతుండాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, బాగా చెమటలు వచ్చేటట్లు. బట్ ఈ చలికి వెళ్ళకుండా, ఇప్పుడు చాలామంది అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు 5కో 6కో. అది మంచిది కాదు. సో అంటే బాడీ ఇంకెక్కువ యాక్టివ్ గా ఉంటది యాక్టివ్ అంటే చలి ఎక్స్పోజ్ అవుతున్నాం మనం, చలికి ఇది ఎక్కువ అయిపోతుంది. సో ఎండ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇది రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎండ వచ్చిన తర్వాత వెళ్ళాలి. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ అన్నీ చేయాలి. బట్ ఆ చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా అండ్ టోటల్గా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ పడుకున్న వాళ్ళు కూడా చేతులకు ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి పర్టికులర్గా ఎల్బోస్లో అండ్ జాయింట్స్ ఫోల్డ్స్లో ఎక్కువ ఉంటుంది సోరియాసిస్. అండ్ తలలో స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. చాలా మంది ఏంటంటే డాండ్రఫ్ అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడడం, సో దానిలోనే వాడినప్పుడు కొద్దిగా తగ్గడం, సో వాళ్ళు అదే అనుకుంటారు. సో డాండ్రఫ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తలలో ఈ ప్యాచెస్ ఉంటాయి సర్క్యులర్గా. స్కేలింగ్స్ ఏముంటుంది డాండ్రఫ్లో అని, ఇందులో కూడా సిల్వరీ స్కేల్స్ వస్తాయి. బట్ ఆ పర్టికులర్ సర్క్యులర్ ప్యాచెస్ ఉండి ఇచ్చింగ్, ఆ పర్టికులర్ ఏరియాలోనే ఇచ్చింగ్ కూడా ఉంటే అది సోరియాసిస్ కిందకి. సో సోరియాసిస్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతూ నెగ్లెక్ట్ చేస్తే అది మెల్లమెల్లగా నెక్, తర్వాత బ్యాక్, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ సోరియాసిస్ కాంప్లికేషన్స్ సరిగ్గా ట్రీట్ కాకపోతే ఆటోమేటిక్గా జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలా అయితే జాయింట్ పెయిన్స్ వస్తాయో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఈ సోరియాసిస్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. కొంతమందిలో ఎలా అంటే ఆల్మోస్ట్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కూడా అయిపోతారు, అంత సివియర్గా కూడా వస్తాయి. అంటే సరిగ్గా క్యూర్ సో అందుకనే సోరియాసిస్ ఏముందిలే అని కొంత నెగ్లెక్ట్ చేస్తారు, ఆయింట్మెంట్ వాడేస్తారు, దాన్ని అలా పంపించారు. సో ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళని వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి చేతులకు ఉందనుకోండి, సపోజ్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే మనకి ఎక్కడ అంటుతుందో అనే భయం ఉంటుంది. సోరియాసిస్ అనేది నాన్ కంటాజియస్, ఒకరి నుంచి ఒకరికి రాదు. వస్తే ఎట్లా వస్తుంది? పిల్లల్లో వస్తుంది, హెరిడిటరీగా, జెనెటికల్గా పేరెంట్స్ కుంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఇది ఒకళ్ళు టవల్ వాడడం, ఒకళ్ళు సోప్ వాడడం వలన ఈ విధంగా రాదు. సో సోరియాసిస్ వచ్చే వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళు గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు పబ్లిక్ లో వెళ్ళాలన్నా అవతల వాళ్ళు భయపడతారు, అరే వీళ్ళతో దగ్గరుంటే మాకు వస్తుందేమో. సో ఆ టెన్షన్ ఏమి ఉండకూడదు. సోరియాసిస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి రాదు, అంటే అది కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.